వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఆహ్వాన కమిటీ నాయకులు రవీందర్ రాజు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వడ్డే ఓబన్న జయంతి సభ నిర్వహిస్తామన్నారు. ముందుగా గాంధీ విగ్రహ కూడలి నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ప్రజాప్రతినిధులు, వడ్డెర సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న తమను పక్క రాష్ట్రాల్లో మాదిరిగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. కులవృత్తుల వారికి పనిముట్లు, యంత్రాలకు నిధులు మంజూరు చేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ధరణి ప్రకాష్, గుర్రప్ప, మురళి, బోరబండ్ల అశోక్, మణికంఠబాబు, హరిబాబు, సంజీవి, సుధాకర్ పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకి మరియు జిల్లాలో ఉన్న వడ్డెర సోదరులకి అందరికీ కూడా నా వినయపూర్వకమైన నమస్కారాలు. మరియు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అంటే జనవరి 11వ తారీఖు ఈ నెల జనవరి 11వ తారీఖు మన వడ్డెర కుల బంధువు అయినటువంటి వడ్డే ఓబన్న గారి 178వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఒక కమిటీ వేసి దాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి మన జిల్లాలో మరియు ఉమ్మడి జిల్లా మరియు చిత్తూరు పార్లమెంట్లో ఉన్నటువంటి వడ్డెర సోదరులు, వడ్డెర నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షుల వారు కూడా కొందరు వస్తున్నారు. కాబట్టి అందరూ వడ్డెర సోదరులు కూడా పాల్గొని మన యొక్క సమస్యలను, మన యొక్క డిమాండ్లను వాళ్ళకి తెలియపరిస్తే, ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని వాళ్ళకి తెలియపరిస్తే మన యొక్క బలం కూడా వాళ్ళకి తెలియవస్తుంది. ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా వడ్డెర సోదరులు కూడా అవకాశంగా మలుచుకొని మన యొక్క బలం కూడా వాళ్ళకి నిరూపించవలసిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని ప్రతి ఒక్క వడ్డెర సోదరుని, వడ్డెర కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటాను. జాబితా చేర్చాలని దాన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ముఖ్యంగా 178వ జయంతిని, వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడానికి మన యొక్క బలం కూడా నిరూపించుకోవాలి. ఇది ఒక అవకాశంగా కూడా భావించాలని కూడా ఈ సభాముఖంగా కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది. 11 2025 సంవత్సరం మా యొక్క వడ్డెర ముద్దు బిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు, గౌరవనీయులు వడ్డే ఓబన్న గారి 178వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరులో భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ దగ్గర నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీగా మేళ తాళములతో, బ్యాండ్ వాయిద్యములతో గొప్ప ఊరేగింపుగా ఆయన యొక్క వడ్డే ఓబన్న గారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ నాగయ్య కళాక్షేత్రానికి తీసుకొచ్చి ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మాకు జియో వస్తుందని కూడా మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అధికార పార్టీలైనటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేల గారిని, అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తామన్నారు. మా యొక్క వడ్డే ఓబన్న జయంతిని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అధికారికంగా ఇక్కడ కూడా ప్రభుత్వం జియో ఇస్తుంది. తప్పకుండా మాకు అధికారికంగా నిర్వహిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఈ సమావేశాన్ని, సభని జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మన యొక్క కుల బంధువు అయినటువంటి రేనాటి వీరుడు, స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా జిల్లాలో ఉన్నటువంటి మన వడ్డెర కుల బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.